నమస్తే. సంవాదం ఇవాళ వచ్చినటువంటి ఎలక్షన్ ఫలితాలపైన విశ్లేషణకు మనం రాజారాం గారిని ఆహ్వానించుకున్నాం. ఆహ్, టీడీపీ ప్లస్ కూటమి సునామీ ఆంధ్రప్రదేశ్‌లో ఈ విషయం పైన మనం చర్చించడానికి. సార్ రాజారాం గారు మీకు స్వాగతం పలుకుతుంది సంవాదం. సో, వీరు రాజకీయ విశ్లేషకులు. జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల పైన అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సార్ చెప్పండి ఏం జరిగింది? ఇది సునామీనా ఆంధ్రప్రదేశ్‌లో? యాహ్! 164 సీట్లు ఉన్నటువంటి 175 75 సీట్లలో సీట్లకి. 164 గెలవడం అనేది వండర్ అది. ఇది వండర్. యాహ్! సునామీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ సుమంత్. ఇట్ మై ప్లెజర్ అండి. యాహ్! యాహ్! సో, మనము దీని గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ మనం గతంలో మాట్లాడుకున్నట్టు దే ఇది ఫ్రీ ఓటర్స్ డే ఎలక్షన్ కానే కాదండి. ఓకే. ఫ్రీ ఓటర్స్ అయితే జగను 9 సీట్స్‌కి పరిమితం కానే కాడు. ఇది ఓకే. బియాండ్ ఫ్రీబీస్‌కి. ఓకే. మనం గతంలో మాట్లాడుకున్నట్టుగా ఆంధ్ర ప్రజలు ఫ్రీబీస్‌ని కాదు ఇంకా ఏదో కోరుకుంటున్నారు. డెవలప్‌మెంట్ కావచ్చు, లేకపోతే వాళ్ళ యూనిక్ సిగ్నేచర్ వాళ్ళ రాష్ట్రానికి ఒక యూనిక్ సిగ్నేచర్ ఉండాలని కోరుకోవడం కావచ్చు. ఏదైతే ఏముంది అది జగన్ ఇవ్వడు అని వాళ్ళు బలంగా విశ్వసించారు. యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఈ అలా పనిచేసిందనమాట. సో, నేను ఇంకా ఓట్ పర్సెంటేజ్ చూడలేదు వైసీపీకి ఎంత వచ్చిందనేది. అది అంటే మనం ఈసీ ఓట్ పర్సెంటేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాంలెండి. అంటే అది రావడానికి కొంచెం సమయం పడుతుంది. అఫీషియల్ ఓట్ పర్సెంటేజ్ రావడానికి. సార్ ఒక పాయింట్ మీరన్నట్టు అంటే ఇక్కడ పనిచేసినట్టు మనం గతంలో కూడా ఒకసారి మాట్లాడుకున్నాం. అప్పుడు మాట్లాడుకున్నప్పుడు కూడా అనుకున్నాం ఏంటి అంటే చాలా టఫ్‌గా ఉండొచ్చు. వైఎస్ఆర్‌సీపీ గెలుస్తుందని మనం ఎప్పుడు కూడా అనుకోలేదు. టఫ్‌గా ఉంటుంది. ఏం జరుగుతుందో చెప్పలేం మనం. అటు ఇటు ఎటైనా కావచ్చని అనుకున్నాం. గతంలో ఒక 1 మంత్ బ్యాక్ అనుకుంటా మనం మాట్లాడుకున్నప్పుడు. సో, అంటే అక్కడ ఏం ఇష్యూస్ బాగా ట్రిగ్గర్ చేసుంటాయి జనాల్ని? అంటే కొన్ని చోట్లలో రాత్రి 11, 12, 1 వరకు కూడా ఉండి ఓట్లు వేసింది చూసినాం. హైదరాబాదు నుంచి పర్సనల్ వెహికల్స్ మాట్లాడుకొని కిలోమీటర్ల కొద్దీ ఇలా క్యూలో ఉండి గూడా అవును. టోల్ గేట్స్ దగ్గర ఉండి కూడా వెళ్లి ఓటు వేసింది గూడా చూసినాం. అంటే ఏం ఇష్యూస్ ట్రిగ్గర్ చేసుంటాయంటారు జనాల్ని? ఓకే. మీకు దీనికి ముందెళ్దాం. వైసీపీ వాళ్ళు గూడా ఏం తక్కువ చేయలేదండి. వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి బస్సులు పెట్టి హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నుంచి బస్సులు పెట్టి ఓటర్స్‌ని తీసుకెళ్లారు. అంటే ఓటర్ రిజల్ట్స్ చూస్తే అంటే వైసీపీ వాళ్ళు తీసుకెళ్ళిన ఓటర్స్ కూడా టీడీపీకి ఏసినట్టే అనిపిస్తుంది నాకు. ఓకే. అదే. హ్మ్. సో, ప్రధానంగా మనం మాట్లాడుకోవాలంటే ఫస్ట్ థింగ్ నేనైతే ఏమనుకుంటున్నానంటే ఇప్పుడు మనం వెస్ట్ బెంగాల్‌లో చూస్తే కమ్యూనిస్ట్ రూలింగ్ ఉన్నప్పుడు వాళ్ళ దాన్ని ఏమంటారు డిక్టేటర్‌షిప్ టైప్ ఆఫ్ రూలింగ్ ఉండేది. వాళ్ళు అవును. ఒక్కసారిగా అది ఈవెన్ మనం 90స్‌లో బీహార్ గవర్నమెంట్ చూసినప్పుడు కూడా సో, ఎప్పుడైతే ఈసీ కఠినంగా వ్యవహరించి కఠినమైన పద్ధతిలో ఎలక్షన్‌లు నిర్వహించడం మొదలెట్టిందో, జనాలకి కాన్ఫిడెన్స్ రావడం మొదలెట్టిందో, వాళ్ళకి అగైనెస్ట్‌గా ఓటేశారు. ఇంకా వాళ్ళు రికవరీ కాలేదు. సో, అది బీహార్ కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్‌లో మమతా బెనర్జీ గారు కూడా అదే దూరంలో వెళ్తున్నారు. అది సెకండరీ విషయం. అప్పుడు వన్స్ డౌన్‌ఫాల్ కన్ఫర్మ్ అయ్యాక ఏం జరుగుద్దనేది. సో, జగన్ విషయంలో కూడా అది జరిగిందేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే సో, ఎక్కడ కూడా ఇప్పుడు మనం మోడీ విషయమే తీసుకున్నాం. మోడీ థర్డ్ టర్మ్ గెలిచారు. థర్డ్ టర్మ్ 240 సీట్లు మెజారిటీకి కొంచెం దూరంలో ఉన్నారు. ఎన్డీఏ మెజారిటీ మార్క్ సాధించింది. కానీ వాళ్ళ స్వతహాగా మెజారిటీ రాలేదు. కానీ మోడీని అందరూ డిక్టేటర్ అంటారు, అది అంటారు, ఇది అంటారు. కానీ రియాలిటీలో మోడీ ఎప్పుడు కూడా ఆళ్ళ క్రిటిక్స్‌ని కంట్రోల్ చేయడం కానీ, అలాంటిది ఎక్కడా జరగలేదు. సో, హీ హాస్ ఓకే. ఆ ఫ్లో ఆఫ్ ఇది ఉన్నప్పుడు ఏమవుతుందంటే జనాల పర్సీవింగ్ కూడా డిఫరెంట్ ఉంటుంది. సో, జగన్ విషయంకొచ్చేటప్పటికి దాన్ని ఏమంటారు యారోగెంట్ యాటిట్యూడ్ ఎక్కువనమాట. ఎమ్మెల్యేస్ కానీ, ద వే దే ఆర్ ట్రీటింగ్ మీడియా కానీ సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ టీడీపీ యాస్ వెల్ ఇన్ ఏపీలో. మనం 2019 ముందు చూసుకున్నామంటే టీడీపీ కూడా ఇదే కైండ్ ఆఫ్ యారోగెంట్ బిహేవియర్ ఉండేది. సో, ఏపీ ప్రజలు ఆ యారోగెంట్ బిహేవియర్‌ని అసలు టాలరేట్ చేస్తున్నట్టుగా అనిపించట్లేదు నాకు గత 2 ఎలక్షన్‌లలో చూసుకుంటే. ఓకే. హ్మ్. 2019లో టీడీపీ లీడర్స్ అయితే ఎవరైతే గాని వీళ్ళందరూ ఇదే కైండ్ ఆఫ్ యారోగెంట్ బిహేవియర్‌తో మాట్లాడేవాళ్ళు పబ్లిక్‌లో. అండ్ 2019 తర్వాత వైసీపీ ఎవరు కావచ్చు ఓడిపోయిన వాళ్ళ పేర్లు తీసుకొని మాట్లాడడం అంత ఉత్తమం కాదు. కానీ ఎందుకంటే వాళ్ళు బాధలో ఉన్నారు. వాళ్ళని మనం ఇంకొంచెం అంచడం బాగుండదు కానీ కానీ మనం చూసుకున్నామంటే ఆంధ్ర ప్రజలు యారోగెంట్ బిహేవియర్‌ని సహించటం లేదు ఒకటి. అండ్ ఫ్రీబీస్ ఇచ్చారు. జగన్ ఫ్రీబీస్ ఇచ్చారు. కానీ ఫ్రీబీస్ ఇచ్చినప్పుడు
ఆ ఫ్రీబీ ఓటర్స్ అందరూ పనిచేస్తే కనీసం జగన్కి 40 సీట్స్ అన్న మినిమం రావాలి. అవును. అవును. కానీ మినిమమ్ రావాలి. వాళ్ళ ఓట్ బేస్ ఉంటుంది గదా! సో మీకు 2014 బెంచ్ మార్క్ తీసుకుంటే మనకి వాళ్ళకి ఒక 40 సీట్స్ అయినా రావాలి. అవును. అంటే 40 సీట్స్ కూడా రాలేదు అంటే ప్రధానంగా ఏం జరుగుతుందంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది ఈ ప్లేయింగ్ ఎ బిగ్ రోల్. అంటే పీపుల్ యాస్పిరేషన్స్ ఆర్ చేంజింగ్ అవును. ఆన్ టాప్ ఆఫ్ దట్ యారోగెంట్ బిహేవియర్. సో పీపుల్ యాస్పిరేషన్ ఈవెన్ చంద్రబాబు టైంలో కూడా నీకు ఏపీలో మనకేముంది, హైదరాబాద్ చూస్తే తెలంగాణలో ఉంది. మిగతా ఎక్కడికి చూసినా మనం వెళ్ళి జాబ్ చేయాలంటే హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైకెళ్ళాలి. మన రాష్ట్రానికి సొంతగా ఏమీ లేదు. మనకంటూ ఏమీ లేదు అనేది ఒకటి ఏమీ బాగా లేదు. పనిచేస్తుంటుంది. అవును. బాగా పనిచేస్తుంది. సో, ఇప్పుడు కూడా జగన్ టైంలో కూడా నేను ఫ్రీలు ఇస్తున్నాను అంటున్నాడు. ఏదో ఇండస్ట్రీలు వస్తున్నాయి అంటున్నారు గానీ, బట్ వి డోంట్ నో ద రియాలిటీ రైట్ నౌ. అట్‌లీస్ట్ వాళ్ళ పబ్లికేషన్ కూడా అలా క్లియర్‌గా లేదు. ఇగో అవును. ఈ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. దీనివల్ల ఇంత ఎంప్లాయ్‌మెంట్ వస్తుంది. ఇది ఎక్కడా లేదు. అండ్ పీపుల్ కూడా స్వతహాగా ఎలా అంటే హైదరాబాద్ లాంటి ఐకానిక్ సిటీ కావాలి అనుకుంటున్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు లాంటి ఐకానిక్ సిటీ బిల్డ్ చేయడానికి అట్‌లీస్ట్ 2 డేకేడ్స్ టైం పడుతుంది. అవును. వాస్తవం. ఇది కూడా ప్రజలకి ప్రాబబ్లీ రైట్ నౌ వాళ్ళు కూడా అంటే చంద్రబాబు నాయుడు కూడా నేను ఓవర్ నైట్ అమరావతిని కడతానన్నాడంటే ఇప్పుడు కూడా ఇది వర్కౌట్ కాదు నెక్స్ట్ 5 ఇయర్స్‌లో ఆయనకి. ఎంత అవును. కోalition గవర్నమెంట్ సెంటర్‌లో ఉన్నా, ఎంత ఫండ్స్ తీసుకురాగలిగినా అలాంటి సిటీ రావాలంటే ఒక 2 డికేడ్స్ టైం పడుతుంది. సో మేబీ అంటే ఒకటండి మీరన్న పాయింట్‌లో అంటే 2 డికేడ్స్ పట్టొచ్చు కానీ, మాకంటూ ఒక క్యాపిటల్ ఉంటే బావుండు అనేదైతే బాగా ప్రజల్లో ఉన్నట్టుంది కోపం. అంటే మాకు క్యాపిటల్ క్యాప్ లేకుండా అయింది అనే క్యాప్ లేదు. అక్కడ మనము 2, 3 థింగ్స్‌ని మిక్స్ చేస్తున్నాం సుమంత్. నేను ఓకే. ఇంకోలాగా మాట్లాడదాం. ఇప్పుడు మనము హ్మ్. 2022 నుంచి చూస్తే ఏపీలో యాక్చువల్‌గా మనం 2000 సంవత్సరం నుంచి చూసుకుంటే ఐటీ జాబ్స్‌కనేది ఒక క్రేజ్ ఉంది. అవును. అండ్ దీనివల్ల ప్రతి విద్యార్థి కూడా ఇంజినీరింగ్ కాలేజ్‌లో జాయిన్ అవుతున్నారు. రాజశేఖర రెడ్డి టైం నుంచి ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అనే పథకం నడుస్తుంది. అవును. సో, ఇది నేను యాక్చువల్‌గా గత మే ఫస్ట్ వీక్‌లో నేను రియలైజ్ అయ్యాను ఇది యాక్చువల్‌గా. సో, యాక్చువల్‌గా ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు టైం నుంచి ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌కి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అంటే అవును. కొంతమందికి డబ్బులు ఇవ్వకపోవడం, వాట్ ఎవర్ ద రూల్స్ ఇవ్వలేదు. సో, జగన్ వచ్చాక అవి ఇస్తారనుకుంటే జగన్ వచ్చిన టైంలో నుంచి కూడా దే సెటప్ న్యూ పారామీటర్స్‌ని కొన్ని సెట్ చేసి వాళ్ళు ఇవ్వట్లేదు. వీళ్ళిక్కడ ఫీజులు కట్టకుండానే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి సర్టిఫికేట్స్ లేకుండా ఇంజినీరింగ్ కాలేజుల్లో ఒక గుడ్ పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇంజినీరింగ్ ఓకే. కాలేజ్‌లో ఫీజ్ రీయింబర్స్‌మెంట్ వస్తదని ఫీజు కట్టకుండా హుహుహు. ఉండేవాళ్ళు. చదువుకునేవాళ్ళు. ఫీజు ఐ మీన్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో డిమాండ్ చేయడం వల్ల ఫీజు కట్టి అతి కష్టం మీద బయటకొచ్చిన వాళ్ళు ఉన్నారు. దానికి తోడు గత 2, 3 సంవత్సరాలుగా చూసుకుంటే ఐటీ సెక్టార్ ఏమీ అంత యాక్టివ్‌గా లేదు. ఐటీ సెక్టార్ పీక్డ్ ఔట్. అవును. ఏఐ వల్ల కావచ్చు, ఇంకో దాని వల్ల కావచ్చు. అంటే న్యూ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ అనేది ఇట్స్ లైక్ ఇన్ ఐటీలో ఇట్స్ అ పీక్డ్ ఔట్. అంటే ఎలా అంటే ఐటీ సెక్టార్‌లో మీకు తెలియనిదేముండదు. ఈ కంపెనీస్ బాటమ్ 5%, బాటమ్ 10% అని ఎవ్రీ ఇయర్ తీసేస్తారు. వాళ్ళని రీప్లేస్ చేసుకుంటున్నారు అంతే. సో, ఇలా ఉన్నప్పుడు మీకు కొత్త ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ అనేది ఇట్ విల్ బి డిఫికల్ట్ ఇన్ ఐటీ. ఎస్పెషల్లీ ఆంధ్ర యూత్‌కి ఏందంటే ఐటీ అనేది ఒక క్రేజ్. అవును. సో, ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్ ఎళ్ళినా, బెంగుళూరు ఎళ్ళినా వీళ్ళందరికీ జాబ్స్ రావట్లేదు. అట్ ది సేమ్ టైమ్ మన సొంత రాష్ట్రంలో మనకంటూ ఒక ఈ ఐటీకి మనకంటూ అక్కడ ఏమి లేదనేది ఒక ఇది. అలాగే అదర్ ఎంప్లాయ్‌మెంట్ సోర్సెస్ ఏంటి అనేది ఒక పబ్లిక్ అవేర్‌నెస్ క్రియేట్ చేయడం గానీ ఏమీ జరగట్లేదు. అవును. సో, హ్మ్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇది ముద్రా లోన్స్ అని చెప్పి సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్స్‌కి సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ ఇస్తుంది. వాటిని ఓకే. సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ వైపుని ఈ యూత్‌ని మళ్లింపడం అనేది ఎక్కడ జరగలేదు. సో, అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే యూత్‌లో ఉన్న నైరాశ్యం కావచ్చు, ఇంకోటి ఏమన్నా కావచ్చు, ఇవన్నీ కొంచెం డైల్యూట్ అవుతాయి. సో, అది కూడా జరగలేదు. సో, ఇప్పుడు ఇంతమంది పిల్లల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు లేవంటే వాళ్ళు ఊరికే ఉండలేరు కదా! అవును. దానికి తోడు మధ్య తరగతికి జగన్ ఇచ్చే ఉచిత పథకాల వల్ల వాళ్ళ మధ్య తరగతికి రాపిడి ఎక్కువైపోతుంది. అండ్ జగన్ ఎక్కడ చూసినా కూడా నేను బటనొత్తి నేను డబ్బులేస్తున్నాను అంటున్నాడు గానీ, నేను ఈ ఇండస్ట్రీస్‌ని తీసుకొస్తాను, ఈ ఇండస్ట్రీస్‌ని తీసుకొచ్చాను, ఇంత ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ చేశానని ఎక్కడా చెప్పలేదు. ఓకే. మనం లాస్ట్ డిస్కషన్‌లో మాట్లాడుకున్నప్పుడు ఆయన బలమైంది ఎంతసేపటికి ఫ్రీ పథకాల గురించే మాట్లాడుతున్నాడు. అవును. ఇది హ్మ్. ఒక రకంగా చెప్పాలంటే 2003 చంద్రబాబు రిడక్స్. 2004 చంద్రబాబు రిడక్స్. అంటే చంద్రబాబు నేను ఐటీ తెచ్చాను, ఐటీ తెచ్చాను అంటున్నాడు. పీపుల్ ఏమో కరువుతో అల్లాడుతున్నారు.
అవును. ఇక్కడ జగనేమో ఎంప్లాయీస్ అన్‌ఎంప్లాయ్‌మెంట్‌తో జనాలు కొంచెము అనీజీగా ఉన్నారు. అండ్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు ఎస్పెషల్లీ వాళ్ళు అగైన్స్ట్ గవర్నమెంట్ ఉన్నారు. మిడిల్ క్లాస్ యాక్చువల్లీ దే ఆర్ ఫీలింగ్ ద పించ్ ఆఫ్ ద ఫ్రీబీ స్కీమ్ ఈస్ వాటెవర్ ద రీజన్స్. సో ఇప్పుడు జగన్ చెప్పాల్సింది ఏంటంటే నేను ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడమని చెప్పాలి. కానీ ఆయన బలమైన నేను బటన్ నొక్కి డబ్బులు డ్రా చేస్తూ ఐ మీన్ పాస్ చేస్తున్నానని చెప్పుకుంటున్నాడు. సో ఇట్ యాక్చువల్లీ రైట్ నో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ జనాలకి ఇంకొంచెం దాన్ని ఫ్రస్ట్రేషన్ పీక్స్లోకి వెళ్ళిపోవడానికి. సో ఇవన్నీ ఆలోచించుకుంటే జగన్ మెనీ రీజన్స్ ఉన్నాయి. కర్ణుడు చావుకు చవాలక్ష కారణాలు అన్నట్టు. అయితే ఒకటండి, మీరు అంటే మనం మిగతా కారణాలకు వెళ్లే ముందు నాకు ఒకటి విచిత్రం అనిపించే కారణం ఏంటి అంటే, అంటే విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, అసలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోపం ఎందుకు వస్తుందండి? అంటే శాలరీస్ కనుక చూస్తే తెలంగాణలో అయితే మంచి శాలరీస్ ఉన్నాయి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, ఏ జాబ్ అయినా గవర్నమెంట్లో. కొంతమంది టీచర్స్ 1,20,000 1,30,000 తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు విత్ మినిమం ఎక్స్పీరియన్స్. సో వాళ్ళకి ఎందుకు అంటే వాళ్ళకు ఎక్కడ ట్రిగ్గర్ అవుతుంది, వాళ్ళ కోపం ఎందుకు వస్తుంది? ఫస్ట్ అది చెప్పండి అసలు. ఫస్ట్ ఏంటంటే ఇది యాక్చువల్గా డెకేషనల్ ఐ మీన్ జనరేషనల్ ఇష్యూ అండి. సో ఓకే. పాతగా ఏమంటే మనకి 90s తర్వాతనే మనకి ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ అనేది వచ్చింది. అప్పటి వరకు గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే ఒక దాని సొసైటీలో వాళ్ళకంటూ ఒక డిఫరెంట్ గౌరవం ఒకటి ఉండేది. సో దే ఆర్ లూజింగ్ ఇట్ బికాజ్ ప్రైవేట్ ఎంప్లాయీస్ వల్ల, అది ఒకటి. అండ్ సెకండ్ థింగ్, అప్పటి వరకు వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏమనుకుంటారంటే మేము గవర్నమెంట్ అంటే మేమేను అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. సో మీరు తెలంగాణలో చూసుకున్నా ఆంధ్రాలో చూసుకున్నా వీళ్ళకి టైంకి శాలరీ ఇవ్వలేదు, కేసీఆర్ కానీ జగన్ కానీ. ఓ ఓకే. సో వీళ్ళకి అదొక ట్రిగ్గర్. అండ్ సెకండ్ థింగ్, వీళ్ళకి పిఆర్సీలో వీళ్ళు అడిగిన పర్సంటేజ్ వీళ్ళకి ఇవ్వలేదు. అవును. సో ఇది ఒకటి. ఇంకోటి ఏమంటే ఈ ఆంధ్రాలో ఎస్పెషల్లీ చూసుకుంటే లాస్ట్ టైం పిఆర్సీ అరియర్స్ ఇంకా ఇవ్వలేదు వాళ్ళకి. మై గాడ్. ఓకే. సో దెర్ ఆర్ మెనీ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే 2019లో కూడా చంద్రబాబు నాయుడు గారికి అగెనిస్ట్గా పనిచేసింది ఏంటంటే హీ ఇనిషియేటెడ్ ఆ బయోమెట్రిక్ విధానాలు ఇవన్నీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అటెండెన్స్ చేసుకోవాలన్న బయోమెట్రిక్ విధానము హీ ఇనిషియలైజ్డ్. జగన్ దాన్ని కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేస్తాడు. ఓకే. అంటే వాళ్ళకి ఏంటంటే అది మమ్మల్ని ఇలా చూస్తున్నారు ఏంటి అనేది వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. సో ఇలాంటి రీజన్స్ అన్ని కలుపుకుంటే వాళ్ళకి అంటే ఒక్కొక్క సెక్షన్కి ఒక్కో రకమైన రీజన్ ఉంది వాళ్ళకి అపోజ్ చేసుకునే దానికి. సో ఓవరాల్గా మొత్తం అయితే చాలా కారణాల వల్ల జగన్ అంటే 9 సీట్లు సింగిల్ డిజిట్లో రావడం అయితే అది కంప్లీట్ రౌట్, అది కొలాప్స్. అసలు ఇంతటి చాలా గొప్ప విజయమైనా అనుకోవాలి టీడీపీ కూటమి. ఇంకోటి యాక్చువల్గా నేను ఎందుకు ఓటింగ్ పర్సంటేజ్ చూడాలి అంటున్నానంటే, మనము చూస్తే సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్కే వైసీపీ క్యాడర్ కౌంటింగ్ ఏజెన్సీ ఐ మీన్ కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్ళిపోవడం చూసాం మనం. ఓకే. దట్ ఈస్ నాట్ ఎ గుడ్ సైన్. అంటే నేను అనుకుంటున్నాను అంటే నాకు వైసీపీ లీడర్స్ క్యాడర్ వీళ్ళు ఏమన్నా టీడీపీ వాళ్ళని ఫోర్స్ఫుల్గా బెదిరించడం ఏమైనా జరుగుంటే ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వస్తే మమ్మల్ని కూడా చేస్తారు కదా అని కాంప్రమైజ్ అయిపోయి క్యాడర్ వెళ్ళిపోవడం వల్ల ఏమన్నా జరిగినాయా అనేది కూడా ఉంటుంది. అంటే ఇది సాక్షి టీవీకి చెప్పినట్టు ఉంటుంది కానీ బట్ దెర్ ఆర్ మెనీ రీజన్స్. ఓకే, సో క్యాడర్ కూడా మరీ అంతగా భయపడి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు అట్లీస్ట్ అంటే ఒకటండి, ఈ ఫస్ట్ సెకండ్ రౌండ్ లో వచ్చినటువంటి ఆ లీడ్ చూసి అయిపోయి ఉంటుంది. అంటే అసెంబ్లీలో మాక్సిమం 10,000 లీడ్ వచ్చిందంటేనే అది అవుట్ అన్నట్టే కదా. అవుట్ అన్నట్టే. కానీ యా మీరు అన్నది కరెక్టే. మీరన్నట్టు పర్సంటేజ్ చూస్తే ఒకటి తెలుస్తుంది ఏంటి అంటే మార్జిన్స్ ఎలా ఉన్నాయి, అంటే గెలుపు మార్జిన్స్ ఎలా ఉన్నాయి ఒకటి, దాన్ని బట్టి ఏమన్నా గెలుపు ఇప్పుడు చూసానంటే 20,000 10,000 చూస్తున్నానండి, ఎక్కడ కూడా తక్కువ చూడట్లేదు. ఎక్సెప్ట్ దట్ మన ధర్మవరం ఆయన మన బీజేపీ క్యాండిడేట్ ఓడిపోయాడు. ఆయన 350 ఓట్లతోనే ఓడిపోయాడు. పేరు మర్చిపోయాను, ఆయన వైసీపీ క్యాండిడేట్. సో అది తప్పితే రిమైనింగ్ అన్నీ నేను ఎక్కడ తక్కువ మెజారిటీ లేదు, ఎక్కడ నోటీస్ చేయలేదండి. ఎక్కడ చూడ 10,000 20,000 అలాగే మెజారిటీస్ ఉన్నాయి. సో బట్ ఓటింగ్ పర్సంటేజ్ అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే సో ప్రజలకి స్వతహాగా ఫ్రీబీస్ అనేది నాట్ ఎ బెంచ్ మార్క్ అండి. ఫ్రీబీస్ అనేది ప్రజలు స్వతహాగా ఫ్రీబీస్ ఒక్కటే కోరుకోరు, దాంతోపాటు డెవలప్మెంట్ కూడా కోరుకుంటారు అనేది ఇక్కడ రిజల్ట్ చెప్తుంది కదా, రిజల్ట్స్ క్లియర్లీ. సో చెప్పండి. సో అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఏపీ కంటే ఎస్పెషల్లీ ఆంధ్ర ప్రజలకి హైదరాబాద్ అంటే దే ఓన్ ద హైదరాబాద్. వాళ్ళకి హైదరాబాద్ పోయాక
అలాంటి ఐకానిక్ సిటీ లేదు. సో, అది వైజాగ్ కావచ్చు, అమరావతి కావచ్చు, తిరుపతి కావచ్చు. వాళ్ళకి ఒక ఐకానిక్ సిటీ కావాలి. సో, పొలిటీషియన్స్ కూడా రూలింగ్ క్లాస్ కూడా దే హావ్ టు ఫోకస్. ఓకే. అలాంటి ఐకానిక్ సిటీ ఎంత త్వరగా డెవలప్ అయ్యేది ఏది ఉంది? అది తిరుపతి కావచ్చు, వైజాగ్ కావచ్చు, అమరావతి కావచ్చు. నాకు ఉన్న అవగాహన ప్రకారం వైజాగ్ అయితే అది త్వరగా అలాంటి ఐకానిక్ సిటీగా ఎదగగలదు. ఓకే. జగన్ ఆ విషయంలో సరైన మూవ్ వేశాడు కానీ ద రిజల్ట్స్ ఈజ్ నాట్ దేర్. అంటే రిజల్ట్స్ కనీసం వైజాగ్‌లో కూడా అసలు గెలిచిన వైజాగ్‌లో ఇది లేవు. కంప్లీట్ కానీ నేను వైజాగ్ క్యాపిటల్ చేయడం వల్ల ఇన్ని ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నానని చెప్పుకోలేని పరిస్థితి. ఓకే. వైజాగ్‌కి ఈ రకమైన ఇండస్ట్రీ వస్తుంది. వైజాగ్‌లో రండి. మన వల్ల మన ఏపీ యూత్ అందరూ వైజాగ్‌కెళ్తే సరిపోతుంది. మనం హైదరాబాద్‌కి ఎళ్ళక్కర్లేదు, బెంగుళూరుకి ఎళ్ళక్కర్లేదు, చెన్నైకి ఎళ్ళక్కర్లేదు అనే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఫుల్ స్టేట్మెంట్ ఒకటి కావాలి గదా! అలాంటి ఓకే. స్టేట్మెంట్లు ఎక్కడ లేవు. అంటే ఓకే. ఎంతసేపటికి మేము వైజాగ్‌ని డెవలప్ చేస్తాం, వైజాగ్ అంటున్నారే కానీ, ఆ నరేషన్ ఓకే ప్రజల్లోకి ఓకే మనం హైదరాబాద్‌కి వెళ్ళడం ఏంటి, మనం వైజాగ్‌కి వెళ్ళడం మన వైజాగ్ మనకుండగా అన్నది ఒక రావాలి ఆంధ్ర ప్రజలకి. సో, ఆంధ్ర ప్రజలు అది బలంగా కోరుకుంటున్నారని నేను అనుకుంటున్నా. ఓకే. సార్ ఇంకొక కొన్ని చిన్న పాయింట్స్ ఒకటేంటి అంటే ఫస్ట్ అంటే మన క్యాపిటల్ సరిగ్గా డిసైడ్ చేయకపోవడం కూడా ఇంపాక్ట్ అయింది. ఇంకోటి అంటే ఇతను అంటే జగన్ అనుకున్నటువంటి తన క్లాస్ ఆఫ్ ఓటర్స్ వేయలేదంటారా? అంటే మీకు ఏమనిపిస్తుంది? ఈ 9 సీట్లు వచ్చేవరకైతే అంటే వాళ్ళు కూడా ఓటు వేయనట్టుగానే అనిపించింది. అదేనండి. నేను అందుకే చెప్పాను. 2004 చంద్రబాబు రిడక్స్ అంటున్నాను. ఎందుకంటున్నానంటే ఓకే. 2004లో చంద్రబాబు నేను ఐటీ చేశాను అన్నాడు. కానీ హైదరాబాద్‌లోనే గెలవలేకపోయారు. అవును. అవును. వాస్తవం. హ్మ్. సో, ఇప్పుడు జగన్ కూడా ఆయన నేను ఫ్రీ ఇచ్చాను అంటున్న ఆ ఫ్రీ ఓటర్స్ కూడా ఎయలేదు. అంటే లేదు. ఒకటి అయ్యుండొచ్చండి. సో, అంటే ఇది ఉంటుంది గదా! మనం ఎవరికన్నా దానం ఇస్తే చెప్పుకోకూడదంటారు. అవునవును. సో, జగన్ పదే పదే మేము ఫ్రీలిస్తున్నాం, మేము మీకిస్తున్నాం అంటే వాళ్ళు కూడా నువ్వు నీ స్వతహాగా జేబులో నుంచి ఇస్తున్నావా అంటారు జనాలు. అవును. నీ జేబులోంచి ఇస్తున్నావా అనేది ఒకటి. నువ్వు పదే పదే చెప్పడం వల్ల వాళ్ళకి గూడా ఏదో మనసులో చివుక్కన్న ఫీలింగ్ అయ్యుండొచ్చు. అవును. బట్ అంత అంత భారీ మెజారిటీతో గెలవడం, ఓడిపోవడం జరుగుతుందంటే ఆ ఫ్రీబీలు తీసుకున్న వాళ్ళకి కూడా ఎక్కడో హ్యాపీనెస్ లేదు. అవును. అవును. మీరన్నట్టు ఆ డెలివరీలో అంటే ఆ ఫ్రీబీ ఇవ్వటంలో అయ్యుండొచ్చు. ఈ ఫ్రీ అండ్ ఊరికే పాయింట్ నేనిచ్చినా అంటే గూడా నువ్వు నీ జేబులో నుంచి ఇస్తున్నావు అని గూడా అయ్యుండొచ్చు. జనాలకి ఆ రకమైన ఇది గూడా ఉంటుంది. సరే ఇంకొక పాయింట్ ఇక్కడ అంటే చాలా ముఖ్యమైన విషయం అడుగుదాం అనుకుంటే ఏంటి అంటే జనసేన రోల్ ఏంటి? అంటే జనసేన మీరు చూస్తే ఆల్‌మోస్ట్ 100% స్ట్రైక్ రేట్ ఉంది వాళ్ళ సీట్స్ గూడా ఆల్‌మోస్ట్. అదేనండి. మనం లాస్ట్ టైమ్ చెప్పుకున్నప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం. పవన్ కళ్యాణ్ గారిని కరెక్ట్‌గా ప్లాన్ చేసుకొనుంటే హి హాస్ ఎ 60 సీట్స్ కేపబిలిటీ. ఓకే. హ్మ్. ఎందుకంటే ఏపీ ప్రజలు ఇప్పుడు మనమే చూసుకున్నాం. 2014లో చంద్రబాబు యాక్చువల్లీ స్నాచ్డ్ విక్టరీ ఫ్రమ్ ద జాస్ ఆఫ్ వైసీపీ. అవును. కానీ 2019కొచ్చేటప్పటికి అలాంటి చంద్రబాబుని అంత ఇచ్చిన చంద్రబాబుని అధపాతాళానికి తొక్కి 150 సీట్లు జగన్‌కిచ్చారు. అదే 2024లో అంత భారీ మెజారిటీ ఇచ్చి కనీసము 10% సీట్లు కూడా ఇవ్వకుండా ఓడించారు. అవును. అంటే మనం అండర్‌లైన్ చూసుకుంటే ఏపీ ప్రజల కోరికలు డిఫరెంట్‌గా ఉన్నాయి. వీళ్ళు రీచ్ కావట్లేదు. ఓకే. చంద్రబాబు నాయుడు గారు గాని, జగన్ గాని. పవన్ కళ్యాణ్ గారికి థర్డ్ ఆల్టర్‌నేటివ్ ఒక అద్భుతమైన అవకాశాన్ని చేజేతులా ఆయన వదులుకున్నాడు. అట్ ది సేమ్ టైము చంద్రబాబు నాయుడు గారు జైలుకెళ్ళినప్పుడు టీడీపీ క్యాడర్ మోరల్ అనేది వెరీ లోలో ఉంది. అవును. జ పవన్ కళ్యాణ్ గారు జైలుకెళ్ళి కలిసి ఆయనకి చేయడం అనేది యాక్చువల్‌గా మోరల్లీ ఎవరు చేయలేదు. పవన్ కళ్యాణ్ ఆయన స్థాయిని తగ్గించుకొని చేసి ఆయన సాధించింది 21 సీట్లు, 24 సీట్లు ఎంతో. కానీ అదే అదే చ జగన్ అదే పవన్ కళ్యాణ్ ఆ మోరల్ లెవెల్స్ లోలో ఉన్నప్పుడు పోకుండా ఉంటే ఇంకా రికవరీ లేదు టీడీపీకి ఆ స్టేజ్ నుంచి. కానీ రికవరీ లేదు. కాకపోతే నేననుకుంటుందేంటంటే, పవన్ కళ్యాణ్ గనక యాడ్ కాకపోయుంటే, జగనే గెలిచేవాడేమో వల్ల అనిపిచ్చింది. అంటే ఎంత వ్యతిరేకత ఉన్నా కానీ అంటే అనిపిచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ చాలా టీడీపీకి యాడ్ చేసినాడని అనిపిచ్చింది నాకు. పవన్ కళ్యాణ్ అంటే ఒకటండి, జనాల్లో ఎంతో అది లేకపోతే అలాంటి గెలుపు సాధ్యం కాదండి. అవును. ఇప్పుడు ఇదే ట్రయాంగులర్ కాంటెక్స్‌లో మీరన్నట్టు జగన్ ఏమన్నా బెనిఫిట్ అయ్యుండేవాడేమో. కాకుంటే పవన్ కళ్యాణ్ కూడా
యాక్చువల్గా ఎలక్షన్కి ఒక 2-3 ఇయర్స్ ముందు ఆయన నీట్గా పాదయాత్రలు చేసుకొని ఉంటే ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎస్పెషల్లీ మీకు 2019లో అధపాతాలను తొక్కేసిన పార్టీని 2024లో మళ్ళా అత్యధిక సీట్లు ఇచ్చి మళ్ళా ఇచ్చారంటే అంటే ఐ థింక్ ఇది భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం అనుకుంటున్నాను నేను. ఫస్ట్ టైం అండి. అంటే ఇంత మెజారిటీగా రావడం అనేది ఆల్మోస్ట్ ఫస్ట్ టైం ఇది. అంటే ఆల్మోస్ట్ 2/3 మోర్ దెన్ 95%. 2/3 మోర్ దెన్ 2/3 మెజారిటీతో గెలిచిన పార్టీ కూడా 10% సీట్లు కూడా తెచ్చుకోలేకపోగా ఒక టర్మ్లోనే ఒక్క టర్మ్‌లోనే అనేది అంటే అంత వ్యతిరేకత అతను పెంచుకున్నాడు అనేది వాస్తవం. వాస్తవం. సో అంటే ఏపీ ప్రజలు అంత ఉన్నప్పుడు దెర్ ఈస్ డెఫినెట్లీ స్కోప్ ఫర్ అ థర్డ్ ఆల్టర్నేటివ్. ప్రాబబ్లీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇది దీనివల్ల బెనిఫిట్ అవుతుంది రాబోయే సంవత్సరాల్లో. ఓకే ఓకే ఓకే. కానీ బీజేపీ టీడీపీతో పొత్తులో ఉంది కాబట్టి మనం చెప్పలేం. కానీ కాకుంటే దెర్ ఈస్ అ స్కోప్ ఫర్ థర్డ్ ఆల్టర్నేటివ్. ఎందుకంటే ప్రజల ఆస్పిరేషన్స్ అనేది ఇప్పటి వరకు ఎవరు సరిగా క్యాచ్ చేయలేదు. ఆ ఆస్పిరేషన్స్ని డెలివరీ చేయకపోతే నెక్స్ట్ 5 years ఇదే రిపీట్ అవుతుందండి. ఓకే. అంటే ఇందులో ఎందుకంటే ఆంధ్ర ఈజ్ నాట్ వెస్ట్ బెంగాల్ ఆర్ బీహార్ అండి. ఏపీ ప్రజలు స్వతహాగా మనం గతంలో మాట్లాడుకున్నట్టు ఏపీ అనేది ఏదన్నా స్టేట్తో కంపీట్ కావాలి అంటే అది గుజరాత్ లాంటి రాష్ట్రం. సో గుజరాత్ చూసుకుంటే ఇప్పుడు టాప్ 3లోనో 4లోనో ఉంటుంది, ఇప్పుడు టాప్ 5లో అయితే ఉంటుంది ఏ విధంగా డెవలప్మెంట్ ఇండెక్స్లో కానీ ఏదైనా కానీ. ఏపీ అలాంటి పొజిషన్కి వెళ్ళేదాకా ఏపీ ప్రజలు ఎవరినైనా సరే దాన్ని ఏమంటారంటే విలువలు గడ్డిపూచలాగా లాగి పడేసేటట్టున్నారు. అదే అంటే వాళ్ళ ఆస్పిరేషన్ లెవెల్స్ కూడా నిజంగా కూడా హై ఉన్నాయి. అది రీచ్ చేయలేకపోతే అంటే దానికి కనుక న్యాయం చేయకపోతే అది ఏ ప్రభుత్వాన్నైనా కూలగొడతారనేది మీరు అన్నట్టు 2019 కావచ్చు, 2019 కావచ్చు, ఇప్పుడు కావచ్చు తెలిసింది మనకు. సార్ ఫైనల్ క్వశ్చన్ అంటే ఈ గెలుపులో మొత్తంలో పవన్ కళ్యాణ్ జైలుకి వెళ్ళడానికి అసలు చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళడం నిజంగా కూడా ప్రజలకు ఒక రకమైనటువంటి కోపం తెప్పించి ఉంటుంది. కానీ సైలెంట్ గా ఉన్నారు అనేది కూడా కనిపిస్తుంది. దీన్ని ఏమంటారు మీరు? దీన్ని ఎలా చూస్తారు? నేను ఇంతకు ముందే చెప్పానండి. సో కమ్యూనిస్టులు కానీ లాలూ ప్రసాద్ కానీ ఉక్కి పిడికిలతో చేసినంత కాలం నడిచింది. అవును. సో జగన్ కూడా సెక్షన్ 144 విధించారు. 144 విధించడం వల్ల ఏమవుతుంది, వాళ్ళ యాంగర్ ఎక్స్ప్రెస్ చేయకపోతే దే విల్ యాక్చువల్లీ వర్క్ ఇన్ అ డిఫరెంట్ వేస్. ఇప్పుడు రాజధాని రైతులు అని చెప్పి దీక్ష చేశాడు. వాళ్ళ దీక్షను ఆపకుండా చేసుకుంటే ఒక 3 years తర్వాత వాళ్ళ టెంట్ వాళ్ళే ఎత్తేసుకుని వెళ్ళిపోయారు. ఓకే. సో చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు నువ్వు వాళ్ళ యాంగర్ని ఎక్స్ప్రెస్ చేసే అవకాశం ఇచ్చేసి అంటే నువ్వు తప్పు చేస్తే అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు రోడ్డు మీదకి వస్తే ప్రజలే డెసిషన్ తీసుకోవాలి. నువ్వు గవర్నమెంట్లో నువ్వు ఎప్పుడు చేయాలి, వాళ్ళు ఏమన్నా ఆస్తుల్ని ధ్వంసం చేసినప్పుడు మాత్రమే నువ్వు రంగంలోకి దిగాలి పోలీస్ వ్యవస్థ. అది జరగనప్పుడు అసలు ప్రివెంటివ్ యాక్షన్ కింద 144 పెట్టేసి కంట్రోల్ చేయడం అనేది ఒక రకంగా నెగిటివ్గా పనిచేసి ఉండొచ్చు. అంటే టీడీపీ క్యాడర్కి ఏంటంటే తెలియని ఆక్రోశంతో లోపల దాచుకున్నారు. వాళ్ళకి ఒక్కసారిగా అయిపోయారు. జనసేన సపోర్ట్ ఇచ్చింది మోరల్. అండ్ మీరు చూసారంటే ఎలక్షన్లకి ఒకసారి బీజేపీతో పొత్తు కన్ఫర్మ్ అయిపోయాక వాళ్ళకి ఒక ధైర్యం వచ్చింది. ఒకవేళ ఒక సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి ఎలక్షన్ కూడా ఫ్రీ అండ్ ఫెయిర్గా జరుగుతాయి అన్న దానితోనే అప్పటి వరకు బయటకు రాని క్యాడర్ కూడా బయటకు రావడం మొదలెట్టింది. అదే. సో దే నీడెడ్ బిగ్గర్ సపోర్ట్. అంటే ఒక పైనుంచి ఎవరైనా ఒక సంస్థ కావచ్చు, అదొక వ్యక్తి, ఏదైనా ఒక పార్టీ సంస్థాగతంగా మాకు సిస్టమాటిక్ సపోర్ట్ కూడా ఉంది మనకి. అంటే అదొక ధైర్యం వేరే ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, జగన్ 144 పెట్టి ఇప్పుడు ఇదే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ లేదనుకుంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో లాగా ఎలక్షన్లు జరిగాయి అనుకోండి. అవును. వెస్ట్ బెంగాల్లో లాగా ఎలక్షన్లు జరుగుతాయని తెలిసినప్పుడు ఇప్పుడు వైసీపీ క్యాడర్ ఎలాగైతే 2వ రౌండ్లో వెళ్ళిపోయారో టీడీపీ క్యాడర్ 2వ రౌండ్లోంచి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. సో వెస్ట్ బెంగాల్లో జరిగేది అదే. మీరు చూసుకున్నట్టయితే పోస్ట్ పోల్ వైలెన్స్ అయితే ఏమిటి, డ్యూరింగ్ ముందు ప్రీ పోల్ వైలెన్స్ అయితే ఏంటి, పోలింగ్ రోజు వైలెన్స్ అయితే ఏమిటి, అవన్నీ జరిగినాయి అంటే ఎవరికైనా ఒక స్వతహాగా భయం వస్తుంది. సో అలాంటి భయం లేకుండా లాక్కు రాగలిగారు బీజేపీ ఉండడం వల్ల. సో ఇవన్నీ కూడా క్యాడర్, ఎందుకంటే మనకి అల్టిమేట్గా మన క్యాడర్ మనకున్నప్పుడే ఏమన్నా మనకి పోలింగ్ బూత్ వరకు మన ఓటర్స్ని మనం తీసుకెళ్ళగలం.
సో అప్పుడే దట్స్ ప్రజలు కూడా మనకు సపోర్ట్, అంటే మనకంటూ ఒకడున్నాడు, వీడిని మనం రీచ్ కావచ్చు అన్న ఉన్నప్పుడే లోకల్ పీపుల్ కూడా దే విల్ సపోర్ట్ దెమ్. ఓకే. వాళ్ళకి స్వతహాగా కోపం ఉన్నా కూడా. ఓకే. సార్ మీరు మీ సమయం ఇచ్చి చాలా క్లుప్తంగా అసలు ఏం జరిగింది ఏపీలో అని మనం గవర్నమెంట్ అరగెన్స్ చూసుకున్నాం. అంటే ప్రతిపక్షాల పైన ప్రభుత్వం యొక్క ఆధిపత్యం కనుక ఎక్కువ ఉంటే సైలెంట్‌గా ఉన్నా గాని ప్రజలు కోపాన్ని వ్యక్తం చేసే సమయం కోసం వెయిట్ చేసి ఖచ్చితంగా కోపాన్ని వ్యక్తం చేస్తారనేది మనకి రిజల్ట్ ద్వారా తెలిసింది. అలానే ఈ వచ్చినటువంటి మెజారిటీ టీడీపీ ప్లస్ కూటమికి వచ్చినటువంటి మెజారిటీ ప్రజల యొక్క యాస్పిరేషన్స్ ఫుల్‌ఫిల్ చేస్తుందని